మీ జీవితంలో ఏమీ మారడం లేదని అనిపిస్తుందా? ప్రార్థన చేస్తున్నా కానీ కష్టాలు మాత్రం తగ్గడం లేదా? అయితే దేవుడు మీలో చేస్తున్న అత్యంత గొప్ప కార్యాన్ని మీరు చూడకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ముందుగా మీ పరిస్థితులను కాదు కానీ మీ హృదయాన్ని మారుస్తారు. జూన్ 14 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈ రోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు కావలెను. ఒక చిన్న పాప తన తల్లిని అడిగింది, మనము పరలోకానికి వెళ్ళిన తరువాత నల్లగా ఉంటామా, తెల్లగా ఉంటామా? ఆ తల్లి ఎంతో ఆనందంగా జవాబిచ్చింది, మనము నల్లగా కాని తెల్లగా కాని ఉండము, మనము యేసు క్రీస్తు వలె ఉంటాము. అదే దేవుని లక్ష్యం కూడా, మనలను ఆయన కుమారుని స్వరూపంలోనికి మార్చడం. అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో మహిమగల ప్రభువును చూశాడు. ఆ సమయంలో విశ్వాసులు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. కొంతమంది చెరసాలలో ఉన్నారు, కొంతమంది ఆస్తులు కోల్పోయారు, చాలా మంది భయంతో జీవిస్తున్నారు. బయటకు చూస్తే సాతాను గెలిచినట్టు కనిపిస్తుంది కదా, కానీ దేవుడు వారి అంతరంగంలో ఒక గొప్ప పని చేస్తున్నారు. వారిని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారుస్తున్నారు. సహోదరుడు భక్సింగ్ గారు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. చాలా సార్లు మనం సంఖ్యను చూసి సంతోషిస్తాము. పెద్ద గుంపులు, ఎక్కువ మంది, ఎక్కువ ఫలితాలు, ఇవే విజయమని అనుకుంటాము. కానీ దేవుడు సంఖ్యలను కాదు, మార్పు చెందిన హృదయాలను చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారని ఊహించండి, కానీ వారందరూ బలహీనులు. మరో తల్లికి 2 పిల్లలు మాత్రమే ఉన్నారు, కానీ వారు ఆరోగ్యవంతులు, బలవంతులు కూడా. ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? ఏ తల్లి ఎక్కువ సంతోషపడుతుంది? అలాగే దేవుడు కూడా సంఖ్యల కంటే ఆత్మీయ ఎదుగుదలను ఎక్కువగా చూస్తారు. ఒక యువకుడు చాలా కష్టకాలం గుండా వెళ్ళాడు. అతడు ఇలా అనుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఎంత పరీక్షిస్తున్నాడు? కొన్ని సంవత్సరాల తర్వాత అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ కష్టాలు తన విశ్వాసాన్ని, వినయాన్ని, దేవునిపై ఆధారపడ్డాన్ని పెంచాయని గ్రహించాడు. అప్పుడు అతడు తెలుసుకున్నాడు, దేవుడు తన పరిస్థితిని మాత్రమే కాదు, తన హృదయాన్ని కూడా మార్చడాని. ప్రియులారా, బంగారం అగ్నిలో శుద్ధి చేయబడినట్లు దేవుడు కూడా మన శ్రమల ద్వారా మనను శుద్ధి చేస్తున్నారు. ఆయనకు అత్యంత విలువైనది బాహ్య విజయం కాదు, మన అంతరంగ మార్పే. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా శ్రమలలో కూడా మీరు చేస్తున్న అంతరంగిక కార్యాన్ని చూడాలన్న కృప మాకు దయచేయము. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మమ్మల్ని మార్చుము. మీ ఆత్మ వలన మా అంతరంగ మనుష్యుని బలపరచుము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.